హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కనిపిస్తుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్ల సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తుందామా. ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ గాను 2 ఎపిసోడ్లు మాత్రమే ఆసక్తికరంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదే సమయంలో హీరో వరుణ్ ధావన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలలో సమంత నటించారు. మరో బాలీవుడ్ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇదిలా ఉంటే సమంత తమిళ స్టార్ హీరో విజయ్ తో మరోసారి నటించడానికి రెడీ అవుతుందట. సమంత గతంలో విజయ్ తో 3 సినిమాలలో నటించారు. కత్తి, తెరి, మెర్సెల్ సినిమాలలో విజయ్ తో నటించింది సమంత. ఈ 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. మరి ఇప్పుడు 4వసారి దళపతి విజయ్ నటిస్తున్న 69వ సినిమాలో కూడా సమంత నటిస్తున్నట్లు చెబుతున్నారు. విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో తన చివరి సినిమాలో నటిస్తున్నారు. విజయ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడంతో హెచ్ వినోద్ దర్శకత్వం నటించే సినిమానే తనకు చివరి చిత్రమని ఆయన ప్రకటించారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. అయితే కథను మలుపు తిప్పే పాత్ర కోసం సమంతను తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే అధికారిక ప్రకటన రాలేదు. సమంత, విజయ్ సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నారు. 2025లో ఈ సినిమా విడుదల కానుంది.